ముందుగా గ్రామ సభల్లో రసాబస అని చెప్పి గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ది సేమ్ టైం ఫిబ్రవరిలో ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిబ్రవరిలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే సమయంలో ఈ గ్రామ సభలో రసాబసకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి సీఎం సమీక్ష కొనసాగించారు. ఆ సమీక్ష సంబంధించి ఆ వార్త గందరగోళం ఎందుకు ఏమిటి అనేది రేవంత్ రెడ్డి గారి వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారు. ఒకసారి చూద్దాం. గందరగోళం ఎందుకు? గ్రామ సభల్లో రసాభాసపై రేవంత్ రెడ్డి ఆరా, పథకాలపై ముఖ్యమంత్రి హై లెవెల్ మీటింగ్, 4 స్కీముల అమలుపై దిశానిర్దేశం, హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4 పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన ఈ రివ్యూకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ దరఖాస్తుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలని చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పథకాలపై నిర్వహించిన గ్రామ సభల్లో చెలరేగిన గందరగోళానికి గల కారణాలపై సీఎం ఆరా తీసినట్లు తెలుస్తుంది. అయితే అన్న ఈ మన రేవంత్ రెడ్డి మన పెట్టుబడులు అసలే మన రాష్ట్రం అప్పులలో 7 లక్షల రేవంత్ రెడ్డి కేవలం పెట్టుబడి కోసమే దావోస్ వెళ్ళిండు. ఆ దావోస్ వెళ్ళిన కాడ ఆయన పెట్టుబడుల పనుల మీద ఆయన ఉంటే ఈ గ్రామ సభలు ఎట్లా జరుగుతుందని ఒకసారి ఆరా తీసుకున్నట్లయితే అసలు ఈ గ్రామ సభలలో గొడవలు ఎందుకు జరుగుతాయి? అసలు అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే గ్రామానికి సంబంధించిన అనేది ఒకసారి డైరెక్ట్ దావోస్ నుంచి రాగానే ఇవాళ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. దానికి బట్టి విక్రమార్క కూడా హాజరైండు. 1,78,950 కోట్లని దావోస్ నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం. మళ్ళా జనవరి 26 నుండి 4 పథకాలు ఒకటేసారి అమలు చేసే ఆలోచనలో ఉన్నారు. అవి ఏంటి అంటే ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ క్లారిటీ 4 పథకాలను ఒకే రోజు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ స్కీమ్స్ ప్రారంభాలపై మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఆ పథకాలను ఎవరు ఎక్కడ ప్రారంభించారనే వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన సమాచారం. రిపబ్లిక్ డే వేడుకల అనంతరం సీఎం ఏదైనా ఓ జిల్లాలో పర్యటించి ఈ స్కీమ్లను ప్రారంభించనున్నారని, మిగతా చోట్ల మంత్రులు ప్రారంభించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పర్యటనలో సీఎం గారు రేపు రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరించిన తర్వాత ఏదైనా జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో అన్ని పథకాలను ఒకే జిల్లాలో ఆయన రిలీజ్ చేసిన తర్వాత మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ జిల్లాల్లో కానీ దీన్ని ఆవిష్కరించే ప్లాన్ లో ఉన్నారు. క్లియర్ గా జనవరి 26 సందర్భంగా 4 పథకాలు ఒకటే రోజు అమలు చేసే దిశగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి 1,78,950 కోట్ల పెట్టుబడులు ఇక్కడికి తీసుకురా వస్తుండ్రు. అది ఇప్పుడు తీసుకొచ్చేది ఏదైనా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిపోయిన తర్వాత ఇట్లా చూసుకున్నట్టే గత 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ఫారెన్ టూర్ కు పోలే, ఒక్క పెట్టుబడి తీసుకురాలి. 10 ఏళ్లలో ఆయన తెచ్చిన పెట్టుబడులు 0. ఒక సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఒకే ఒక సంవత్సరంలో మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద భారీ బడ్జెట్ ను ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసింది. కానీ ఈ రిలీజ్ చేసిన వాటిని ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తే కదా మనం అనుకునేది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకి వెళ్ళి 1,78,950 కోట్ల రూపాయలని ఇక్కడ మనకి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి తీసుకురావడం జరిగింది. తెలంగాణలో దేనికి ఎంత అనేది లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. దేనికి ఎంత అని రిలీజ్ చేసిర్రు. ఎట్ ది సేమ్ టైము బిఆర్ఎస్ ప్రభుత్వము 2023లో జస్ట్ 25,000 కోట్ల రూపాయలు 25,000 కోట్లు మాత్రమే
25,000 కోట్లు అక్కడ నుంచి ఏదైతే పెట్టుబడులను తీసుకురావడం అని చెప్పి కేటీఆర్ 25,000 కోట్లే పెట్టుబడి తీసుకొచ్చిందని చెప్పేసి ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ లోనే ఒక స్టేట్మెంట్ వైరల్ అవుతుంది బాగా. సో మొత్తానికి ఆ గ్రామ సభల్లో ఆ రజాబజాకి ఆ గొడవల గురించి ఆ గందరగోళాల గురించి సీఎం ఆరా తీయడం జరిగింది. ఆ ఆరాకు సంబంధించి మరి కాసేపట్లో ఎక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు సంబంధించిన వివరాలు కూడా మరి కొద్దిసేపట్లో వెలువరించారు. దానికి బట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. అవును, అంటే బట్టి విక్రమార్క గారు ఇంకా మరి కొద్దిసేపట్లో దీన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు.